మార్చి 1 నుంచి 11 వరకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈవో భాస్కర్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 7 రోజులు స్వామివారు వివిధ అలంకారాల్లో తిరువీధుల్లో ఊరేగించనున్నట్లు వివరించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్న ఆయన పలువురు ప్రముఖులతో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన ఆలయ ఈవో స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11 వరకు యాదగిరిగుట్టలో జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఈ ఉత్సవాలను చాలా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన కోరుతున్నాము. దీనికి సంబంధించి 1 నుంచి 11 తారీఖులో ముఖ్యమైన రోజులుగా గుర్తించే వార్డు 7వ తారీఖు నాడు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. 8వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది. 9న రథోత్సవం ఉంటుంది. చివరి రోజు 11వ రోజు చక్ర స్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ 11 రోజుల్లో 1 నుంచి 3 తేదీ వరకు మొదటి మార్నింగ్ విశ్వక్సేన పూజ స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ చేస్తాము. ఈవినింగ్ స్వామివారి సేవలు ఉంటాయి.